ఇంకా వాక్యం చెప్పేటువంటి అవకాశం దొరకడం కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అండి. సడన్గా రావాల్సి వచ్చింది. మా వైఫ్కి కొంచెం అనారోగ్యంగా ఉన్నది. కొన్ని టెస్టుల నిమిత్తమే నిన్న అనుకొని సడన్గా రావడం జరిగిందన్నమాట. ఏదేమైనప్పటికీ తండ్రి అయిన దేవుని పట్ల, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పట్ల మనందరూ కృతజ్ఞత కలిగి ఉంటున్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు లేఖనాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం గమనించుకొని మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే బాప్తిసం పొందిన తర్వాత ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదగాలి. మన ఇంటిలో పుట్టినటువంటి మన బిడ్డలు కళ్ళ ముందే సంవత్సరంకి ఎదుగుతున్నారు. ఒక చిన్న చెట్టు మీరు నాటితే ఒక నెలలోనే దాని యొక్క అభివృద్ధి మనం చూస్తున్నాం. మరి క్రైస్తవులుగా బాప్తిసం పొందిన తర్వాత మన ఆత్మీయ స్థితి ఎదుగుతూ ఉందా, అక్కడే ఆగిపోయిందా, ఇక పడిపోతూ ఉందా? మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఆదివారం ఆరాధనకు వస్తున్నాం కాబట్టి నేను భక్తిపరుని అనుకుంటే సరిపోదు. నా ఆత్మీయ స్థితి నేను సంఘంలోకి అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటికి నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. నా కుటుంబం యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది, నా పిల్లల ఆత్మీయ స్థితి ఎలా ఉంది, నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది, నా భార్య ఆత్మీయ స్థితి ఎలా ఉందని మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకొని మనకు ఒక మాదిరిని పెట్టుకోవాలి. మనందరికీ మాదిరి ఎవరండి? యేసుక్రీస్తు అండి. క్రీస్తుని నిజంగా మాదిరిగా పెట్టుకునే ఆత్మీయ స్థితిని మనం పోల్చుకోగలమా? క్రీస్తుకు ఉన్నటువంటి ఆత్మీయ స్థితి బాప్తిసం తీసుకొని 10 సంవత్సరాలు అయింది, ఓ 10%, లేదో 25 సంవత్సరాలు అయ్యింది, ఒక 30%, లేదు 40 సంవత్సరాలు, లేదా 50 సంవత్సరాలు అయ్యింది, ఒక 80%. అలా ఎప్పుడైనా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నామా? అంటే ఎప్పటికప్పుడు మనం ఆత్మీయ స్థితి మనం ఎలా ఉందనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే బైబిల్లో క్రీస్తుని పోలు నడుచుకోండి అనే మాట మనం చూస్తాము. అలాగే దేవుని పోలు నడుచుకోండి అనేటువంటి మాట కూడా మనం చూస్తాం. ఎక్కడ ఉన్నదండి దేవుని పోలు నడుచుకోండి అని? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలు నడుచుకునడి అన్న మాట ఉంటుంది. అంటే దేవుడి యొక్క స్టాండర్డ్కి అనేటప్పటికి కొంచెం ఆలోచన చేస్తూ ఉంటాము. దేవునితో మనం పోల్చుకోగలమా, లేదా ఇంకొంతమందికి ఏమనుకుంటారంటే క్రీస్తుని పోల్చుకోగలమా, ఎందుకంటే వాళ్ళు ఆయన దేవుని కుమారుడు కాబట్టి. మనందరికీ ఇంకొంచెం బాగా మాదిరిగా ఉండడం కోసం మనలో ఒకడైనటువంటి పౌల్ని ఒకసారి ఈరోజు ఆత్మీయ స్థితిని మనం అధ్యయనం చేద్దాం. ఎందుకంటే పౌలు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలు నడుచుకోండి అన్నారు. ఎందుకంటే ఆయన కూడా మనలాంటి వ్యక్తే. సో ఆయనతోటి మనం ఒకసారి కంపేర్ చేసుకోవడానికి చూద్దాం. పౌలు ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది అనేది మనం గమనించినట్లయితే అప్పుడు నా ఆత్మీయ స్థితి ఎంతవరకు ఎదుగుతుంది అనేది మనం ఒకసారి ప్రయత్నం చేద్దాం. పౌలు యొక్క పూర్వ స్థితిని కనుక గమనించినట్లయితే ఆయన అన్న మాట ఏంటంటే, పూర్వం నేను హింసకుడును, దోషకుడును, హానికరుడై ఉన్నాను అన్నారని. క్రీస్తు తెలియనప్పుడు ఆయన క్రైస్తవుల్ని హింసించాడు, దూషించాడు, వాళ్ళని చంపేటువంటి పరిస్థితి, హాని చేసేటువంటి పరిస్థితిలో జీవించినట్టు ఆయన ప్రభువు ఆయనకి కనబడినప్పుడు ఆయన మారు మనసు పొందిన తర్వాత తన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఎదిగిందో ఒకసారి గమనిద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూసుకున్నట్లయితే, మొదటి కొరింథీ 4వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూసుకున్నట్లయితే, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము అని అంటున్నాడండి. ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడైనటువంటి పౌలు ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నిందింపబడి ఏం చేస్తున్నారంట? దీవిస్తున్నారంట. తిడుతూ ఆయన మీద అపవిందలు వేస్తుంటే వారు బాగుండాలని చెప్పి దీవిస్తూ ఉన్నాడంట. హింసింపబడినప్పుడు ఏం చేస్తున్నాడంట? ఓర్చుకుంటున్నాడంట. ఒకప్పుడు హింసించే స్థితిలో ఉన్నటువంటి పౌలు ఇప్పుడు ఓర్చుకునే స్థితిలో ఉన్నాడు. దూషింపబడి బతిమాలు కొనుచున్నాను అన్నాడని. అంటే ఎవరైనా ఆయన దూషించేటప్పుడు, సారీ బ్రదరు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను అటువంటి వాడిని కాదు, మీరు ఏదో తప్పుగా విని ఉండొచ్చు, మీరు అలా అపార్థం చేసుకోవద్దని చెప్పి బతిమలాడుకుంటున్నాడంట. అంటే ఆయన ఆత్మీయ స్థితి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళిందండి?
ఒకప్పుడు పూర్వస్థితి ఎలా ఉంది, ఇప్పుడు తన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదో మనం గమనించాలండి. దీని అంతటికి కారణం ప్రభు ఆయనకి దర్శనం ద్వారా కనబడడం, ప్రభువుని అంగీకరించడం, బాప్తిసం పొందడం ద్వారా వీళ్ళలో ఈ మార్పును మనం గమనిస్తాం. మనం కూడా వాక్యాన్ని విని విశ్వసించినట్లయితే ప్రభువుని అంగీకరించిన తర్వాత చాలామంది సైలెంట్గా ఉంటాం. అలా కాకుండా అనుదినము లేఖనాలు చదువుతూ ఆ లేఖనాలు నా జీవితంలో నెరవేరుస్తున్నాయా లేదా, ఆ లేఖనాలకు తగినటువంటి స్టాండర్డ్ నాలో ఉన్నదా లేదా ఎవరైతే ప్రశ్నించుకుంటారో వారు యొక్క ఆత్మీయ స్థితి పౌలు వలె ఎదుగుతుందండి. మనం ఈరోజు ఒక 5 పాయింట్లు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక 5 పాయింట్లు నాకు ఇవ్వబడినటువంటి సమయంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొత్తం 4 పాయింట్లు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో నుంచే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 21 వచనాలు మనం చూసుకున్నట్లయితే దీనికి హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారంటే ప్రయాణంలో మార్పులు. ఏ పాయింట్? ప్రయాణంలో మార్పులు. నేను బోర్డు వాడను, ఎందుకంటే బోర్డు వాడితే కొంచెం టైం వేస్ట్ అవుతుంది అన్నమాట. సో ప్రయాణంలో మార్పులు 15 నుంచి 21 వచనాలు ఒకసారి చదివినట్లయితే ఎవరైనా చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 21 వచనాలు. మరియు ఈ నమ్మిక గలవారనై మీకు రెండవ కృపావరం లభించినట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి మాసిదోనియా నుండి మరలా మీ యొద్దకు వచ్చి మీ చేత యోదయకు సాగనంపబడవాలని ఉద్దేశించింది. కావున నేను ఇలాగూ ఉద్దేశించి చపలచిత్తులుగా నడుచుకొచ్చిన అవును అవునని చెప్తూ కాదు కాదన్నట్టు ప్రవర్తింపవలనని నా యోచనలను శరీరానుసారముగా యోచించున్నానా? దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు, కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వల్ల నిశ్చయమై ఉన్నవి. ఇక్కడ మనం గమనించినట్లయితే 15వ వచనంలోని పౌలు అంటున్న మాట ఏంటంటే, మరియు ఈ నమ్మక గలవాడినై మీకు రెండో కృపావరం లభించినట్లు. అంటే రెండో కృపావరం అంటే కొరింథీకి 2 సార్లు ఆయన రావడం ద్వారా ఆయన ఆ పట్టణానికి, ఆ సంఘానికి వచ్చేటువంటి కృపావరం. ఎందుకు? పౌలు వాళ్ళని దర్శిస్తాడు, వాళ్ళకి వాక్యాన్ని నేర్పిస్తాడు. అందుకని 2 సార్లు వస్తున్నాడు కాబట్టి రెండవ కృపావరం లభించినట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనియాకి వెళ్ళి మాసిదోనియా నుండి మరలా మీ యొద్దకు వచ్చి మీ చేత యోదయకు సాగనంపబడవాలని ఉద్దేశించి తిని. పౌలు తన యొక్క 3 ప్రయాణాల్లోని ఆయన కొరింథీ పట్టణానికి వచ్చి కొరింథీ ద్వారా మరలా మాసిదోనియాకి వెళ్ళి మరలా అక్కడి నుంచి కొరింథీకి వచ్చి అక్కడి నుంచి యోదయాకి వెళ్ళాలని ఆయన ఒక ప్లాన్ వేసుకున్నాడు. వాళ్ళకి మాట ఇచ్చాడు, మీ దగ్గరికి వస్తాను అని. ఆ ఇచ్చిన తర్వాత ప్రయాణంలో ఆయన కొన్ని మార్పులు రావడం ద్వారా ఆయన రాలేకపోయాడు మాట. కొరింథీ పట్టణాన్ని ఆయన విజిట్ చేయలేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో వాళ్ళందరూ ఏమని ఆయన చెప్తున్నారంటే 17వ వచనం, కావున నేను ఇలాగ ఉద్దేశించి చపల చిత్రుడుగా నడుచుకుంటున్నా. చపల చిత్రుడు అంటే అర్థం ఏంటండి? మాట మీద నిలబడిన వాడు, మాట ఇచ్చి తప్పేవాడు అని అర్థం అండి. నేను వస్తానని చెప్పాను, కొన్ని ఇబ్బందుల వల్ల నేను రాలేకపోయాను. అందువల్ల ఆయన అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పౌలు చపల చిత్రుడు అనుకుంటున్నారు. అంటే ప్రతి సంఘంలో కొందరు బోధకుడిని అంగీకరించే వాళ్ళు ఉంటారు, కొంతమంది తప్పులు చూసే వాళ్ళు ఉంటారు. ఈయన మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకోలేదు. అందుకు కొంతమంది ఏమన్నాడంటే ఈయన మాట ఇస్తాడు కానీ మాట మీద నిలబడే మనిషి కాదండి అని అన్నాడు. అప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే అయ్యో పౌలు వస్తాను అన్నాడు, రాలేకపోయాడు, ఏమైందో పాపం, ఏం ఇబ్బంది అయిందో, మరలా ఒకసారి మన దగ్గరికి వస్తే బాగుండు, ఆయన కోసం ప్రార్థన చేద్దామని కొంతమంది విశ్వాసులు ఆలోచిస్తారు. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఈయన మాట ఇస్తాడు కానీ మాట మీద నిలబడ్డు అని అన్నారు. మనం కూడా చాలాసార్లు మాట ఇస్తూ ఉంటామండి, కొన్నిసార్లు తప్పుతూ ఉంటామండి. బ్రదర్ ఈరోజు వస్తానని అంటాను ఓ విజిటింగ్కి, ఆ సమయంలో ఎవరో ఏదో ఎమర్జెన్సీ అని చెప్తారు, ఇంకో దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళ మనసులో ఏం పడుతుంది, అయ్యో రాలేదే, పిలిచే వస్తానన్నారు బ్రదర్, ఆయన కోసం అన్నీ రెడీ చేసి పెట్టాం, ఆయన రాలేదు. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయండి. పౌలుకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే, వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే చపల చిత్తుడు అనేటువంటి మాట అన్నారు. ఇప్పుడు దానికి ఆన్సర్ ఏమని ఇవ్వాలి? నువ్వు మాట మీద నిలబడే మనిషివి కాదు అన్నప్పుడు ఆన్సర్ ఏమని చెప్తాం మనం?
నేను మాట మీద నిలబడే మనిషిని అని ఆన్సర్ చెప్తే సరిపోద్దండి. కానీ ఇక్కడ ఆ మాట చెప్పలేదండి. ఆ కింద చూడండి ఏమంటున్నాడు. కావున నేను ఇలాగ ఉద్దేశించి చపల చిత్తుగా నడుచుకుంటున్నా, అవునని చెప్పుచు కాదున్నట్లుగా ప్రవర్తింపవలనని నా యోచనలను శరీరానుసారముగా యోచించున్నానా? దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. నేను చపల చిత్తుడు కాదు అని చెప్పకుండా ఏమంటున్నాడంటే దేవుడు నమ్మదగిన వాడు. స్టాండర్డ్ని ఎలా కంపేర్ చేసుకుంటున్నాడో చూడండి. నేను నమ్మదగిన వాడిని అని అనడం లేదండి, దేవుడు నమ్మదగిన వాడు అని అంటున్నాడండి. దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పి తర్వాత కింద అంటున్నాడు, దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా లేదు. అంటే మేము ప్రకటించే వాక్యం అవునంటే అవును, కాదంటే కాదు అనేటువంటి స్టాండర్డ్లో ఉన్నది. అక్కింద చెప్తున్నాడు, మా చేత అనగా నా చేతను సిల్వాని చేతను అంటే శీలా చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడకు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనే ఉండలేదు. కానీ నెక్స్ట్ ఎవరితో పోల్చుకుంటున్నాడు? క్రీస్తు అవునని చెప్పి కాదన్నట్టుగా ఏ రోజు భూమి మీద ఆయన జీవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, దేవుని వాక్యం అవునంటే అవును కాదంటే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అవునంటే అవును కాదంటే కాదు అని చెప్తున్నాడండి. చెప్తూ మనకు సింపుల్గా అర్థం అవడం కోసం దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునట్లుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగునట్లు అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. అంటే దేవుని యొక్క వాగ్దానం కూడా అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా ఉంది. పౌలు ఆత్మీయ స్థితిలో ఆయన మీద ఒక రిమార్క్ వచ్చినప్పుడు ఆయన ఏమని చెప్పుకుంటున్నాడంటే, నేను చపలచిత్తుడిని కాదు అని చెప్పకుండా దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాక్యం నమ్మదగినది, ప్రభువైన క్రీస్తు నమ్మదగిన వాడు, ఆ వాక్యం అవునంటే అవును కాదంటే కాదు అని చెప్తున్నారు. అటువంటి ప్రకటించే ఆ వాక్యాన్ని ప్రకటించే మేము కూడా అవునంటే అవును కాదంటే కాదు అనేటట్టు బ్రతికే వాళ్ళమే తప్ప మనిషి ముందు ఒకలా మాట్లాడి మనిషి లేనప్పుడు ఒకలా మాట్లాడేటువంటి మామూలు శరీరానుసారమైన మనసు మాలో లేదు అని చెప్పుకుంటున్నాడు. ఎవరైనా మనకి అలాంటి నింద వేశారనుకోండి, ఈయన మాట ఇస్తారు కానీ మాట తప్పుతాడండి, ఈయన చపల చిత్తుడు అన్నాం అనుకోండి, మనకేమొస్తుంది? మొదట కోపం వస్తుంది. నేను కాదు, నువ్వు చపల చిత్తుడు, మీ నాన్న చపల చిత్తుడు, మీ అమ్మ, ఇలాంటి రియాక్షన్లు మళ్ళీ వస్తాయండి ఒక నింద వేస్తే. కానీ పౌలు దేవునితో పోల్చుకుంటున్నాడండి, దేవుని వాక్యంతో పోల్చుకుంటున్నాడండి, క్రీస్తుతో పోల్చుకుంటున్నాడండి, క్రీస్తు యొక్క వాక్యంతో పోల్చుకుంటున్నాడండి. అది ఆ స్టాండర్డ్, అది ప్రకటించే మేము ఆ స్టాండర్డ్లోనే బ్రతుకుతున్నాము. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఇదైపోవట్లేదు అని చెప్పి తన్ని నిరూపించుకుంటున్నాడండి. మనం చెప్పగలమా అలాంటి స్టాండర్డ్లో ఉన్నామని? నా మాట అవునంటే అవును కాదంటే కాదు అనేటట్టుగా ఈరోజు నేను జీవించగలుగుతున్నానా? మనం మాట ఇస్తే ఆ మాట మీద నిలబడగలుగుతున్నామా? ఎవరైనా మనల్ని ఒకవేళ ఒక మాట అంటే మనం దేవునితో పోల్చుకోగలమా? నా ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది అనేది పోల్చుకోగలమండి? పౌలు ఆత్మీయ స్థితిలో అంతగా ఎదిగాడండి. అంటే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, అంటే బైబిల్లో మొదటి కొరింథీ పత్రికలన్నింటిలోని మొదటి కొరింథీ చాలా సింపుల్గా అర్థమవుతుంది. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక అంత సింపుల్గా అర్థం కదండి, లింక్ దొరకదండి. అక్కడ చపల చిత్తుడు అన్నారండి, దానికి ఆన్సర్ సింపుల్గా ఏం చెప్పచ్చు? నేను చపల చిత్తుని కాదని చెప్పచ్చు. కానీ ఆయన ఆన్సర్ ఇవ్వడం లేదండి. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాక్యం నమ్మదగినది, వాక్యం అవునంటే కాదు కాదంటే కాదు అనేటట్టుగా ప్రభు ఉన్నాడు. అది ప్రకటించే మేము కూడా అలాంటి వారమే, మా మీద నిందలు వేయకండి అని చెప్తున్నాడు. అది మొదటి పాయింట్ అండి. అంటే తన ఆత్మీయ స్థితిలో తాను దేవునితోనూ వాక్యంతోనూ ప్రభువుతోనూ కంపేర్ చేసుకున్నాడండి ఆయన మీద నింద వచ్చినప్పుడు. రెండో పాయింట్ని మనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రికే 1వ అధ్యాయము 3-7 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-7 వచనాలు. ఇందులోని పౌలునకు కలిగినటువంటి శ్రమలు, హెడ్డింగ్ ఏంటంటే పౌలుకు కలిగినటువంటి శ్రమలు. 2 కొరింథీ 1వ అధ్యాయం 3-7 వచనాలు చదవండి ఎవరైనా. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనా ఆదరించడం శక్తి గలవారు ఉన్నట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా ఎంత ఎలాగ విస్తరించున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించున్నది.
మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుతున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమల్లో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుదుము కనుక మిమ్మల్ని కూర్చున్న మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. సరిపోతుందండి. అంటే ఇక్కడ ఉన్నదాన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే పౌలు ఏమన్నాడంటే, మాకు శ్రమలు వచ్చాయి, ఆ శ్రమల్లో మేము ఆదరణ పొందాము, ఈ ఆదరణ ద్వారా మాకు ఒక అనుభవం వచ్చింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా మేము ఏం చేస్తున్నామంటే మిమ్మల్ని ఆదరిస్తున్నాము అని చెప్తున్నాడు. అక్కడ ఉన్న వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తే మాకు శ్రమలు వస్తున్నాయి, ఆ శ్రమల్లో మాకు ఆదరణ దొరుకుతుంది, ఈ ఆదరణలో మాకు ఏమొస్తుందంటే ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకొరకు అంటే మిమ్మల్ని ఆదరించడం కొరకు అని అంటున్నాడండి. కనికరం చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుతున్నాడో ఆ ఆదరణ ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. ఎందుకోసం వస్తున్నాయంటండి ఈ శ్రమలు? తోటి సహోదరుల్ని ఆదరించడం కోసం. అంటే ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరికి శ్రమలు అనేవి వస్తాయండి. శ్రమలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కృంగిపోయేటువంటి పరిస్థితి వస్తాయండి. కొంతమందికి శ్రమలు వచ్చినప్పుడు మేము ఇంత నీతిగా న్యాయంగా యథార్థంగా ఉన్నాం, దేవుడు మాకే ఎందుకు శ్రమలు ఇస్తున్నాడు అని అడుగుతారండి. రీసెంట్గా మాదొక బ్యాచ్ ఉందండి, LCLW. అందులో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి పెళ్ళై 5 years అయినా పిల్లలు లేరండి. అదే సంవత్సరంలో వాళ్ళ హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన 3 నెలలకే వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. చాలా స్టీల్ ప్లాంట్ దగ్గరే అయ్యిందండి, చాలా మేజర్ యాక్సిడెంట్ అయ్యిందన్నమాట. న్యూస్లో కూడా వచ్చింది. చాలా మేజర్గా దెబ్బలు తగిలే ఆయన ఇంట్లో ఉంటున్నాడు. వితిన్ ఒక 1-2 monthsలో వైఫ్ డెలివరీ అయ్యిందండి. డెలివరీ అయిన తర్వాత బేబీ చనిపోయాడండి. అక్కడ సరిగ్గా ఇది లేక వాడు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు అన్నమాట. అక్కడ వాడు వాక్యం చెప్పడం కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. సుమారు ఒక 1 రోజుల పాటు ఎవరో ఒక ప్రీచర్ వెళ్ళి అక్కడ వాక్యం చెప్పేవారండి. కుటుంబం బాగా కుంగిపోయింది అన్నమాట. అక్కడ వాడు ఆ అబ్బాయితో మాట్లాడేటప్పుడు, ఎందుకు బ్రదర్ మీరు వెళ్ళొచ్చు కదా, కొంచెం ఎందుకు చర్చిలో ఇనిషియేటివ్ తీసుకోండి, అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయండి, అలాగా కొంచెం దూరంగా ఉండడం కరెక్ట్ కాదు అని అంటే, చర్చిలో కొన్ని మాటలు వినబడుతున్నాయండి, సువార్థికుల కుటుంబాల్లోనే ఇన్ని శ్రమలు వస్తున్నాయంటే ఆ సంఘానికి వెళ్తే మన పరిస్థితి ఏంటో అని అన్నారంట. అక్కడ టాక్ ఏమొచ్చిందంటే, వాక్యం చెప్పి వాళ్ళకే అన్న జరుగుతున్నాయంటే ఆ చర్చికి వెళ్తే మనకేటవుతుందో అని చెప్పి కొంతమంది ఆగిపోతున్నారంట పరిస్థితి. అప్పుడు వాళ్ళకి ఈ వాక్యం చదివి వినిపించాను. అందరికీ ఊరకనే శ్రమలు రావాలి. మనకు ఒక శ్రమ వచ్చిందంటే ఆ శ్రమలో దేవుడు మనల్ని వాక్యం ద్వారా ఆదరిస్తాడండి. ఆ ఆదరించేటప్పుడు మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందండి. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఎదుటి వారిని ఆదరించడానికి ఆ ఎక్స్పీరియన్స్ వాడుకోవాలండి. ఎవరికైనా హార్ట్ సర్జరీ అయిందా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా మేజర్ యాక్సిడెంట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు అనుకోండి, మా చర్చిలో ఒకరు ఉన్నారండి, చంద్రకుమార్ గారు అని. ఫేస్ మేకర్ 2 times వేశారండి. ఫస్ట్ టైం 5 lakhs పెట్టి వేశారు. చాలా మేజర్ సర్జరీ అయింది, ఫేస్ మేకర్ పెట్టారు. మరలా 3 yearsలో అది ఫెయిల్ అయిందన్నమాట. మరలా ఇంకోటి వేశారు, 15 years. ఆయనకు ఒక అనుభవం ఉందన్నమాట. మా చర్చిలో ఎవరికైనా సరే హార్ట్ ప్రాబ్లం అని ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పరిస్థితి వచ్చింది అనుకోండి, ఆయన తీసుకెళ్తాం. ఆయన ధైర్యం చెప్తాడు మాట, బ్రదర్ ఏం లేదండి, ప్రార్థన చేస్తున్నాం కదా, ఏం ఉండదు, మీరు వెళ్ళండి, సింపుల్గా సర్జరీ అయిపోతే వచ్చేస్తారండి. ఎందుకు చెప్పగలడు ఆయన అందులో నుంచి బయటకు వచ్చాడండి. ఆ శ్రమలో నుంచి ఆయనకు ఒక అనుభవం వచ్చిందండి. అనుభవం వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పగలుగుతున్నాడంటే ఇతరుల్ని ఆదరించగలుగుతున్నాడు అన్నమాట. ఈరోజు మనకి శ్రమలు శోధనలు వస్తున్నాయి అంటే నాకే ఎందుకు వస్తున్నాయి, మా కుటుంబానికి ఎందుకు వస్తున్నాయి అనుకోకుండా నువ్వు నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నావు కాబట్టి నీకు ఈ శ్రమలు శోధనల ద్వారా నువ్వు ఒక అనుభవాన్ని పొందు. అనుభవం ద్వారా నీ తోటి సహోదరుల్ని ఆదరించు. అందుకోసం మనకి శ్రమలు వస్తాయండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బతకను ఉద్దేశించే వారికి ఐశ్వర్యము మహిమ కలుగుతుందా? ఆ వచనం మర్చిపోకూడదండి. ఎవరైతే సద్భక్తితో బ్రతుకుతారో వాళ్ళకి హింసలు వేదనలు ఉంటాయండి. మనకి ఏదైనా వచ్చినప్పుడు నేనేం తప్పు చేశాను అనే ఫీల్ అయిపోకూడదండి. మామూలుగా క్రైస్తవులు 3 రకాలుగా ఫీల్ అవుతారండి. నేను ఆల్రెడీ ఒకసారి ఈ పాయింట్ నేను చెప్పాను. నాకు శ్రమ వచ్చింది అనుకోండి, మొదట నేను ఏం చేస్తానంటే నా భార్య మీద నేను చేస్తాను. ఇగో నిన్ను చేసుకున్నప్పటి నుంచే నాకు ఇన్ని కష్టాలు, అంతకు ముందంతా బాగా బతికాను, నేను చేసుకున్నాక ఇన్ని కష్టాలని. అంటే చులకన,
మరి భార్య కష్టం వస్తే ఏం చేస్తుందండి? భర్తను అంటదండి, ఇక నిన్ను చేసుకున్నాక నాకు అన్నీ ఇలాగైపోయింది, మన కుటుంబ పరిస్థితి ఇలాగైపోయింది అని చెప్పి భార్య భర్తను అంటారు. అది మొదటి రకం అండి. అంటే మనకు ఒక శ్రమ, ఒక కష్టం వస్తే ఎదుటివారు నిందించడం అనేది ఒక రకమైనటువంటి మనుషులు వాడతారండి. రెండో రకం వాళ్ళు ఏం చేస్తారంటే దీని అంతటికి కారణం నేనే, నాకే బుద్ధి లేదు, నాకే జాగ్రత్త లేదని తనని తను నిందించుకుంటారండి. మూడో రకం మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళు దేవుని నిందిస్తారండి. దేవా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు, దేవా నాకు ఎందుకు ఇన్ని ఇబ్బందులు ఇచ్చావు. కుటుంబంలో ఎవరైనా చనిపోతే బయట నుంచి వచ్చే మొట్టమొదటి మాట వచ్చిన వాళ్ళు, దేవుడు ఎంత అన్యాయం చేశాడండి మీకు. అయితే ఎదుటివారిని నిందిస్తాం, లేదా నన్ను నేను నిందించుకుంటా. మూడో రకం ఏంటి? డైరెక్ట్ దేవుని నిందించడమే. కానీ పౌలు ఏమంటున్నాడో చూడండి, మాకు శ్రమలు వస్తున్నాయి, ఆ శ్రమల్లో దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు, ఆధారాల ద్వారా మేము అనుభవం పొందుతున్నాము, అనుభవం ద్వారా మేము ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా సరే మేము ఆదరించగలము అని అంటున్నాడండి. 5వ వచనం, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణీయం మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను ఆదరణ కొరకు, రక్షణ కొరకును పొందుచున్నాము. ఎవరిని ఆదరించడం కోసం, ఎవరిని రక్షించడం కోసం? తోటి సహోదరులకి కోసం చేస్తున్నారన్నమాట. మీ ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. ఆ వచ్చే శ్రమలన్నింటినీ మేము ఓపికతో సహించాల్సిన కార్యసాధక. ఎందుకు? మేము మిమ్మల్ని విజిట్ చేసేటప్పుడు మీరు ఏమైనా శ్రమల్లో ఇబ్బందులు ఉంటే మిమ్మల్ని ఆదరించడం కోసం. అంటే పొడి మాటలు వేరు, అనుభవంతో చెప్పే మాటలు వేరండి. ఒక కష్టంలో నుంచి వచ్చి మాట్లాడడం ఉంటారండి. కుటుంబంలో తండ్రో తల్లో చనిపోయింది అనుకోండి, వెళ్ళి మనం చెప్పే మాటల కన్నా ఆల్రెడీ వాళ్ళ కుటుంబంలో ఆ నష్టపోయిన వాళ్ళు, అందు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చెప్తారన్నమాట. ఒక నెల రోజులు కొంచెం ఉంటుంది, ధైర్యాన్ని విడిచిపెట్టకండి, విశ్వాసంలో ఉండండి. సాతాను చాలా శోధనలు ఇస్తారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఏవేవో అంటారు, మీరు విశ్వాసం నుంచి తొలగిపోవద్దు, దేవుడు మాకెందుకు ఇంత కష్టం ఇచ్చాడు అని చెప్పి విశ్వాసంలో తొలగిపోకుండా, ఇగో నేను నా తండ్రిని కోల్పోయాను, లేదా నా తల్లిని కోల్పోయాను, నా భార్యను కోల్పోయాను, కానీ నేను విశ్వాసంలో ఉన్నాను, మీరు కూడా అలాగే ఉండండి అని చెప్పి ఒక అనుభవం వస్తుంది అన్నమాట. సేవలో అనుభవం ఉండాలండి, సువార్తలో ఆ అనుభవం ఉండాలండి, క్రైస్తవులుగా మనందరికీ అనుభవం ఉండాలండి. ఆ అనుభవం కోసమే మనకి ఈ శ్రమలైనా, శోధనలైనా, వేదనలైనా వస్తున్నాయి. ఎందుకోసం? నేను ఏదో చేశానని అనుకోకుండా అన్నీ చెక్ చేసుకుందాం. ఒకసారి మనల్ని మనం విమర్శ చేసుకుందాం. నేను, నా కుటుంబం, ఆత్మీయస్థితి అంతా చెక్ చేసుకుందాం. అంతా బాగానే ఉంది. ఎందుకు వస్తుందంటే ఇంకొకరిని ఆదరించడం కోసం, నీకు ఒక అనుభవం రావాలి కాబట్టి నిన్ను ఈ శ్రమల కింద, ఈ శోధల కింద తీసుకువెళ్తున్నాను. అలాగా ఆలోచన చేయాలండి. పౌలుతో యొక్క ఆత్మీయ స్థితి ఆ విధంగా ఉన్నదండి. వారు ఎన్ని శ్రమలు పొందినా, ఎన్ని వ్యాధులు పొందినా, ఎన్ని ఇబ్బందులు పొందినా ఏం ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని ఆదరించడం కోసమే, మిమ్మల్ని బలపరచడం కోసమే, మిమ్మల్ని విశ్వాసం నుంచి తొలగిపోకుండా కాపాడుకోవడం కోసమే ఇలా ఉన్నాం అంటున్నాడు 7వ వచనంలో. మీరు శ్రమల్లో ఎలాగ పాలువై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుదాం గనుక మిమ్మల్ని గూర్చి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళని ఆదరిస్తూ ఉన్నాడు. అంటే మొదటి పాయింట్లు మనం గమనించుకున్నాం. ప్రయాణంలో మార్పులు వచ్చినప్పుడు వాళ్ళు చపలచిత్తుడు అని అన్నారండి. నేను చపలచిత్తుడిని కాదు, దేవుడు నమ్మదగిన వాడు, ప్రభువు నమ్మదగిన వాడు, ఆ వాక్యం నమ్మదగింది, మేము నమ్మదగిన వాళ్ళమే అని ఆత్మీయంగా తన స్టాండర్డ్ని ఆయనతో పోల్చుకున్నాడు. రెండో విషయంలో శ్రమలు కలిగినప్పుడు ఆ శ్రమలు మిమ్మల్ని ఆదరించడం కోసం ఒక అనుభవాన్ని నేర్పించాయి. అలా తన ఆత్మీయ స్థితి ఎదుగుతున్నట్టుగా మనం చూస్తున్నాడు. తర్వాత 3వ పాయింట్ కనుక మనం చూసుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2-3 వచనాలు. అంటే ఆ పేరాలన్నీ చదివితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నేను అంతా చదివించట్లేదు. ఒకసారి ఇంటికి వెళ్ళాక చదవండి, చాలా బాగుంటుందండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 3వ పాయింట్ హెడ్డింగ్ ఏంటంటే పౌల్ని తమ హృదయంలో నుండి కొంతమంది తీసివేశారంట. పౌల్ని తమ హృదయంలో నుండి తీసివేయుట హెడ్డింగ్. ఇప్పుడు చదువుదాం 2-3 వచనాలు. 2 కొరింథీ 7వ అధ్యాయము 2-3 వచనాలు. మమ్మును మీ హృదయంలో చేర్చుకోండి, మేమెవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెడుపలేదు, ఎవరిని మోసం చేయలేదు. మీకు శిక్షావధి కలుగువాలని నేను ఇలాగ చెప్పలేదు. చనిపోయిన కానీ జీవించిన కానీ మీరును మేమును కూడా ఉండవాలని మీరు మా హృదయముల్లో ఉన్నారని నేను లోపల చెప్పింది కదా. సరిపోతుందండి. ఇక్కడ పరిస్థితి ఏమైందంటే పౌలు మీద కొన్ని నిందలు వచ్చాయండి. పౌలు ఎలాంటోడో తెలుసా?
ఆయన అపోస్తులు కాదు, అపోస్తులు 12 మందే. పౌలు యొక్క జీవితంలో ఏ రోజు యేసుక్రీస్తుని చూడలేదు. ఆయన అపోస్తులు అని చెప్పుకు తిరుగుతున్నారు. అంతేకాకుండా మీ కొరింథీ పట్టణానికి ఎందుకు వస్తున్నారో తెలుసా? మీరందరూ బాగా డబ్బున్నోళ్ళు, మీ దగ్గరికి వస్తే ఆయన కానుకలు వస్తాయి అనేటువంటి రూమర్ని ఆయన మీద వేశారండి. చరిత్రలో చూసుకున్నట్లయితే పౌలుకి సహాయం చేసిన సంఘం ఏదండి? ఫిలిప్పీ సంఘం అండి. ఎవరి దగ్గర రూపాయి తీసుకున్న సంఘం ఏదైనా ఉన్నదంటే అది కొరింథీ సంఘం అండి. కొరింథీ దగ్గర ఏ రోజైనా రూపాయి తీసుకోలేదు. అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి మీద నింద వేసేటప్పుడు మనుషులు 2 రకాలుగా ఆలోచిస్తారండి. యథార్థవంతులు, భక్తిపరులు ఏమైనా ఉంటారంటే, బ్రదర్ మీద ఒక నింద వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా పౌలు గారు మీ మీద ఇలాంటి నింద వస్తుంది, ఇది నిజమా కాదని అడగాలండి. అలా కాకుండా ఇంకొంతమంది ఉంటారండి, అవునా అలాంటోడా పౌలు, ఆ ఉద్దేశంతో మా దగ్గరికి వస్తున్నాడా, ఆయన అపోస్తులు కాదా అని పక్కోళ్ళు చెప్పే మాటలు వింటారండి. అటువంటి వారి కోసం ఈయన మాట్లాడుతున్నారు అన్నమాట. మాట్లాడుతూ ఎంత సున్నితంగా అన్నాడు చూడండి. మమ్మును మీ హృదయంలో చేర్చుకునడి. ఎందుకంటే కొంతమంది ఆయన్ని తీసేశారు, ఆయన అపోస్తులు కాదని, ఆయన వేరే దేనికోసమో పనిచేస్తాడని, డబ్బు కోసమని, హోదా కోసమని కొంతమంది తీసేశారు అన్నమాట. వాళ్ళని బతిమలాడుకుంటున్నారు అనమాట. మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకునడి. మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరుపలేదు, ఎవరిని మోసం చేయలేదు అని అన్నాడండి. ఇప్పుడు అది చదివేటప్పుడు, ఆ పత్రిక చదివేటప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఒకసారి వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకుంటారండి. అవును, పౌలు మనతో ఉన్న కాలంలో ఎవరికి కూడా ఆయన అన్యాయం చేయలేదు కదా, ఎవరి దగ్గర అన్యాయం చేసినట్టుగా, ఎవరి దగ్గర లాక్కున్నట్టుగా మనం ఎక్కడ చూడలేదు కదా, ఎవరిని చెరపలేదు కదా, సన్మార్గంలోకి తీసుకొచ్చాడు తప్ప వాళ్ళని తప్పుదోవలో తీసుకెళ్ళినట్టుగా ఎవరి దగ్గర నుంచి మనం ఏ మాట వినలేదు కదా, ఎవరిని మోసం చేయలేదు కదా. ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో ఈ 3 లక్షణాలు ఉంటాయండి. నాకు నచ్చకపోతే ఆయన ఏదో ఒక రకంగా చెరిపేయాలి, ఇంకొక సహోదరుడితో ఎక్కువ మాట్లాడితే నేను తట్టుకోవాలని, ఇంకొక సహోదరుడితో బాగా మాట్లాడితే తట్టుకోవాలని ఏదో ఒకటి చెప్పేయాలి వాళ్ళ మీద, వాళ్ళతో స్నేహం చేయకుండా చెరిపేటట్టుగా. ఓ 1000 రూపాయలు ఇవ్వండి బ్రదరు, నెక్స్ట్ వీక్ ఇస్తానని అంటారండి. ఓ 500 ఇవ్వండి సిస్టర్, వచ్చే వారం ఇస్తానని అంటారండి. ఆ వారాలు గరిస్తే కానీ వీళ్ళు ఇవ్వరండి. దాన్ని ఏమంటారండి? మోసం చేయడం అంటారు, మాట తప్పడం అంటారు. ఇప్పుడు అలా అన్నప్పుడు ఆ పత్రిక చదివే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఒకసారి వాళ్ళని ఆత్మవిమర్శన చేసుకుంటారు అన్నమాట. విమర్శన చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అవును మన దగ్గర ఉన్నప్పుడు ఏ రోజు ఆయన అన్యాయం చేయలేదు, ఏ రోజు ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసం చేయలేదే, మనం ఎందుకు ఆయన గురించి తప్పుగా అనుకున్నాం అని వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారో అని చెప్పి. ఎందుకంటే విశ్వాసులు ఒకవేళ కనుక అక్కడ యూదులు కనుక ఉండుంటే, యూదుల్లోని ఉన్న విశ్వాసం ఏంటంటే, దేవుని ప్రజలు లేదా ప్రవక్తల పట్ల కానీ, దేవుని సేవలు చేసేవారి పట్ల కానీ ఎదురు తిరిగితే ఏమవుతుందో హిస్టరీ తెలుసండి. మోషే మీద తిరగబట్టినటువంటి వాళ్ళ అక్క మిరియాముకి ఏమైందో తెలుసు. తర్వాత వాళ్ళ బంధువుల్లోనే కొంతమంది ఉన్నారు, పేరు చెప్పండి, భూమి మొత్తం మింగేసింది, కోరాహు కుటుంబం. తెలుసుకోకుండా మాట్లాడారండి. వాళ్ళకి ఆ భయం ఉన్నదండి. ఇప్పుడు పౌలు మనల్ని తిడుతున్నాడేమో అని ఎక్కడ భయపడతారని చెప్పి వాళ్ళ హృదయం ఎక్కడ నొచ్చుకుంటుందని చెప్పి వెంటనే అన్నాడు 3వ వచనంలో, మీకు శిక్షావధి కలగవాలని నేను ఇలాగ చెప్పలేదు, నేను మీ ఎదుటి ఇంత యథార్థంగా మోసం చేయలేదు, అన్యాయం చేయలేదు, ఎవరిని చెరపలేదు అని చెప్పినప్పుడు, అది చదివినప్పుడు తోటి సహోదరులు ఎక్కడ మనసులో నొచ్చుకుంటారో, లేదా ఎక్కడ దేవుని యొక్క తీర్పు ఆ ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుందని వాళ్ళు భయపడతారో అని చెప్పి, వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారని చెప్పి వెంటనే అంటున్నాడండి. ఏమన్నాడు? మీకు శిక్షావిధి కలగాలని ఈ మాట చెప్పడం లేదు. మనమైతే ఇంత యథార్థంగా బ్రతికితే నా మీద ఇంత నిందేస్తారా, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు అని అనుకుంటామండి. లేదా ప్రార్థన చేస్తామండి, ఇగో నా గురించి ఇన్ని నిందలు వస్తున్నాయి, ఇన్ని ఇది వస్తున్నాయి, నేను ఎంత యథార్థంగా ఉన్నా ఎవరికి అర్థం కావట్లేదు అని. పౌలు ఫీల్ అవ్వలేదండి. అవతల వాళ్ళు నాశనం అయిపోవాలి కోరుకోలేదండి, వాళ్ళు అవమానపడాలని కోరుకోలేదండి. తను తిట్టినందుకు వాళ్ళు గిల్టీ ఎక్కడ ఫీల్ అవుతారో అని చెప్పి మీకు శిక్షావిధి కలగవాలని ఇలాగ చెప్పలేదు, చనిపోయిన కానీ జీవించిన కానీ మీరును మేమును కూడా ఉండవలననియు మీరు మా హృదయంలో ఉన్నారనియు నేను లోగడ చెప్పేదని కదా. చనిపోయినా బ్రతికినా మనం కలిసి ఉందాం, మీరు ఎప్పుడు నా మనసులోనే ఉన్నారు, మా హృదయాల్లో ఉన్నారు, మేమైతే నిన్ను తీయడం లేదు. ఎందుకు ఇంత బతిమలాడుకోవాల్సిన పరిస్థితి ఏంటండి? కొరింథీ పట్టణాన్ని ఎందుకు ఇంత బతిమలాడుకోవాలండి? ఒక మాట ఒక మనిషిని హృదయంలోకి చేరుస్తుందండి. ఒక కాని మాట మనిషిని దూరం చేస్తుందండి. ఒకవేళ నెగిటివ్ ఉద్దేశం ఉన్నదనుకోండి, పౌలు కొరింథీ పట్టణానికి వచ్చి వాక్యం చెప్తే ఆ వాక్యం వెళ్తుందా వాళ్ళ హృదయాల్లోకి? మనకు నచ్చినోడు ఎంత తప్పు చేసినా దానికి క్షమిస్తామండి. మనకు నచ్చినోడు తుమ్మినా సరే నన్ను చూసి తుమ్మాడు, నన్ను చూసి మొహం తిప్పుకున్నాడు అని అంటాం. ఆ వాక్యం చెప్పినా, దేవుని వాక్యం సరే మన హృదయాల్లోకి వెళ్ళనివ్వండి.
అంత కఠినమైన మనసులు, అటువంటి రాతి హృదయాలతో మనం బ్రతుకుతున్నమాట. అందుకు పౌలు బతిమలాడుకుంటున్నాడు, మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకోండి. అవసరం ఏంటి? ఆయనకేంటి ఆ అవసరం? వాళ్ళ క్షేమం కోసమే, వాళ్ళకి ఆ కృపావరాలు రావడం కోసం, వాళ్ళు అభివృద్ధి చెందడం కోసమే. మీరు నన్ను హృదయంలో చేర్చుకోకపోతే నా మాటలు కూడా మీ చెవి వరకు కూడా రానివ్వేమో. అంత నెగిటివ్ నా మీద పెట్టుకున్నారు, అది మంచిది కాదు. మీరు అలా ఉన్నా సరే, మేము మాత్రం నా మీద ఎన్ని నిందలేసినా సరే, మా సువార్త మీద మీరు ఎంత నిందలేసినా సరే, పౌలు కానీ శీల కానీ తిమోతి కానీ మేము మాత్రం మా హృదయంలో మీరు ఉన్నారు అని చెప్పి లోగా నేను చెప్పితిని కదా అన్నాడండి. అంటే ఆరోగ్యంలో చూసుకున్నట్లయితే 11, 12, 13 వచనాల్లో చెప్పారండి. ఓ కొరింథీయులారా, అరమరక లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణము ప్రతిఫలమును మీరును మీ హృదయములను విశాలపరచుకునడి. మీరు నా పిల్లలని మీతో చెప్పుచున్నాను. సంకుచితమైన మనసుతోటి ఆరాధన చేయకండి, విశాలమైన మనసుతోటి ఆరాధన చేయండి. పరిస్థితులు ఏంటో తెలుసుకోండి. మా గురించి మీరు ఏదైతే వింటున్నారో అవి నిజాలు కాదు, అర్థం చేసుకోండి అని చెప్తూనే ఉన్నాడు. తర్వాత పాయింట్ మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలని ఒకసారి చదువుదాం. 2 కొరింథీ 4వ పాయింట్ యొక్క హెడ్డింగ్ ఏంటంటే, పౌలు శరీర ప్రకారం కాక ఆత్మానుసారంగా జీవించెను అనే దాని గురించి తెలుసుకుందాం. 2 కొరింథీ 10వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు, కానీ 4 వచనాలు చదవండి. మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోగలవారునైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవారునైనట్టు, పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాను. శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మల్ని గురించి కొంత అనుకుంటున్నారు కారా? అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యం చూపవాలని తలంచుకొంచున్నాను, కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యంలో చూపకొందునట్లు చేయునని నేను మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. మేము శరీరధారులమై నడుచుకొంచున్నను, శరీర ప్రకారము యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని యొక్క దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉంది. సరిపోతుందండి. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, పౌలు మీద ఒక నింద వేశారండి, శరీరానుసారుడు అని. క్రైస్తవ సమాజంలోని ఒక వ్యక్తిని శరీరానుసారుడు అని పిలవడం అనేది చాలా కఠినమైన మాట అండి, చాలా అవమానకరమైన మాట అండి. బాప్తిసం పొందిన తర్వాత, ఒక విశ్వాసిగా సంఘంలోకి వచ్చిన తర్వాత మనల్ని ఆత్మానుసారులుగా గుర్తించాలండి. వారు ఆత్మానుసారంగా బ్రతుకుతారు అనేటట్టుగా మనల్ని రికగ్నైజ్ చేయాలండి. అలా కాకుండా కొంతమంది చూస్తే అర్థమవుతుందండి, వారి యొక్క అలవాట్లు, వారి మాటలు, వారి ప్రవర్తన బట్టి వీడు శరీరానుసారంగా బ్రతికేవాడరా, ఆత్మానుసారు కాదురా అని ఈజీగా చెప్పచ్చు. ఎవరినైనా శరీరానుసారుడు అని అంటున్నాము అంటే అది చాలా అవమానకరమైనది. మనం క్రీస్తు యొక్క స్వారూప్యంలో మనం బ్రతకడం లేదు. శరీర కోరికలను బట్టి, లోకరీత్యా ఉన్నటువంటి అలవాట్లను బట్టి బ్రతుకుతున్నా. ఆదివారం వచ్చి అటెండెన్స్ చేసుకుంటున్నా, ఆ రోజు మాత్రం నా వస్త్రధారణ బాగుంటుంది, ఆ రోజు నా మాట బాగుంటుంది, బయటకు వెళ్ళిన తర్వాత వేరేలా ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన అంటున్నారు, మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోగలవాడినట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడినట్టు పౌలను నేనే అని అంటున్నాడండి. అంటే ఎదుట ఉన్నప్పుడు ఒకలాగా, ఎదుట లేనప్పుడు ఇంకోలాగా. ఎదుట ఉన్నప్పుడేమో అనుకోగలవాళ్ళలాగా వినయంగా చేతులు కట్టుకుని బ్రదరు బాగున్నారా మాట్లాడుతూ, లేనప్పుడు కొంచెం కాలర్ ఎగరేసుకుంటూ చాలా ధైర్యంగా వాళ్ళేంటి వీళ్ళేంటి. మనలో కూడా ఇలాంటి 2 ముఖాలు ఉంటాయి కదండి. మనిషి ముందు ఒకలాగా, మనిషి వెనక ఒకలాగా మాట్లాడతాం. ప్రతి మనిషికి 2 క్యారెక్టర్లు ఉంటాయండి. వ్యక్తులు ముందు ఒకలా మాట్లాడతాం, పర్సన్ ముందు ఒకలా మాట్లాడతాం, వెనక ఇంకోలా మాట్లాడతాం. సో పౌలు మీద ఇలాంటివి నిందలు వేస్తాయన్నమాట. పౌలు మన దగ్గర కొంచెం ఏదో అనుకువగా ఉన్నట్టు ఉంటున్నాడు, కానీ మనం లేకపోతే ఆయన లైఫ్ స్టైల్ వేరు, ఆయన జీవితం వేరు అనేటట్టుగా ఆయన మీద నిందలు వేశారన్నమాట. అందుకు పౌలు అంటున్నాడు మాట. అంటే పౌలుకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిందండి. కొరింథీ పట్టణంలో ఆయన గురించి ఏమనుకుంటున్నారో అవన్నీ తెలిసిందన్నమాట. ఆ తెలిసినప్పుడు వాళ్ళకి ఆయన ఆన్సర్ ఇస్తున్నాడు అనమాట. అలా ఆన్సర్ ఇచ్చేటప్పుడు వినే వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఓ 4 సహోదరులు కలుసుకొని ఓ బ్రదర్ గురించి ఇలాంటి మాట్లాడినాం,
తిరుపతిరావు గారి గురించి ఒక నలుగురు కలుసుకొని ఈయన గురించి ఏదో నేను మాట అన్నా. ఆయన స్టేజ్ ఎక్కి మేము ఏమన్నామో మాట్లాడినప్పుడు కూర్చున్నప్పుడు మాకు అనిపిస్తుంది ఈ విషయం అలా తెలిసిపోయింది బ్రదర్కి, ఎవరు చెప్పు ఉంటారు, మనం ఏదో పర్సనల్గా ఏదో అనుకున్నది ఆయనకి ఎలా తెలిసిపోయింది అనుకుంటాను. అక్కడ పరిస్థితి అది మాట. ఆయన గురించి ఏవేవైతే రూమర్లు ఉన్నాయో అటన్నిటి గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడుతూ మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోగలవాడినట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎట్లా ధైర్యం గలవాడినట్టు పౌలని నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇందులో ఏది ఒరిజినల్ క్యారెక్టర్ అండి అయింది? ఎదుటుంటే ఒకలాగా, ఎదుటి లేకపోతే ఒకలా ఉండడం ఆయన ఒరిజినల్ క్యారెక్టరా, లేదా క్రీస్తు యొక్క సాత్వికం మృదుత్వం అనేది ఆయన యొక్క ఒరిజినల్ క్యారెక్టరా? ఏది ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ అండి? ఏది ఆయన వ్యక్తిత్వం? సాత్వికం మృదుత్వం అనేది ఆయన యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ అండి. అక్కడ వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు అండి. వ్యంగ్యంగా మాట్లాడుతూ అంటున్నాడు మాట, మీ ఎదురు ఉన్నప్పుడు అనుకోగలవాడినట్టు, ఎదుటి లేనప్పుడు మీ ఎట్లా ధైర్యం గలవాడినట్టు పౌలని నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మల్ని గూర్చి కొందరు అనుకుంటున్నారు కారా? మా గురించి అంటే పౌలు గురించి, శీలా గురించి, తిమోతి గురించి కొంతమంది అనుకుంటున్నారు అన్నమాట. ఏమనుకుంటున్నారంటే వీళ్ళు అందరూ కూడా శరీరానుసారంగా బ్రతికే వాళ్ళని మీరు అనుకుంటున్నారు కాదా? అట్టి వారి ఎడ్ల నేను తెగించి కాఠిన్యం చూపవాలని తలంచుచున్నాను, కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యం చూపుకుంటున్నట్లు చేయడని నేను మిమ్మను బతిమాలుకొంచున్నాను. ఎందుకంటే వాళ్ళు వేసిన నింద మామూలు నింద కాదు. పౌలు యథార్థంగా దేవుని సేవ చేస్తూ ఉన్నాడు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఇలాంటి నిందలు వేస్తున్నారు అన్నమాట. చపలచితుడు, మాట మీద మాట ఇచ్చి మాట తప్పేవాడు, ధనం కోసం వచ్చేవాడని ఇలాంటి నిందలు వేస్తారన్నమాట. మన దగ్గర ఒకలాగా లేని వాళ్ళ దగ్గర ఒకలా బిహేవ్ చేస్తాడు, ఇలాంటి నిందలన్నీ వేస్తున్నారు అనమాట. అంతేకాకుండా అవమానకరమైన మాట శరీరానుసారుడు అని అన్నారు. ఆ విషయంలో నేను కాఠిన్యం చూపుకున్నట్లు మీరు మారాలని చెప్పి బతిమలాడుకుంటున్నాను అంటూ ఇక్కడ 3వ వచనంలో ఆయన అంటున్న మాట చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం చమత్కారం ఆడాడండి. మేము శరీరధారమే నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము అన్నాడండి. వాళ్ళు వేసిన నింద ఏంటి? శరీరానుసారుడు. ఈయనేమంటున్నాడు? మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను. శరీరానుసారంగా నడుచుకోవడం లేదండి, శరీరధారులుగా నడుచుకుంటున్నారండి. మనందరం ఈ శరీరాన్ని ధరించుకున్నాం. యేసుక్రీస్తు ఈ శరీరాన్ని ధరించుకున్నారండి. మనందరం ఈ శరీరధారులుగా ఉంటూ మనం ఎలా బ్రతకాలంటే ఆత్మానుసారంగా బ్రతకాలండి. వాళ్ళేమో శరీరానుసారుడు అన్నాడు, అది అవమానకరమైంది. అదే పదాన్ని చమత్కారంగా మాట్లాడతారు అనమాట. మేము శరీరధారమే నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము అన్నాడండి. శరీర ప్రకారం చేసేటువంటి యుద్ధాలు ఏంటండి? శరీర ప్రకారం ఏ యుద్ధాలు చేస్తాం? కొట్టడం, తిట్టడం, ఇవి శరీరానుసారంగా చేసేటువంటి యుద్ధాలు. మేము శరీరధారులుగా నడుచుకుంటున్నాం, కానీ శరీర ప్రకారం యుద్ధం చేయం అని అంటూ కింద అంటున్నాడు, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడదోచాలనంత బలమునే ఉన్నవి. వాళ్ళు వేసిన నిందేమో పౌలు వాళ్ళ టీము శరీరసారంగా బ్రతికేవాళ్ళు. పౌలు ఏమంటున్నాడంటే మేము శరీరధారులుగా ఉన్నాం, కానీ శరీర సంబంధమైన యుద్ధం చేయడం లేదు. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటండి? ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాల్లో ముఖ్యమైనది ప్రార్థన. ప్రార్థనకు మించినటువంటి యుద్ధోపకరణం లేదండి. ఏలియా ప్రార్థన చేస్తే ఏమైందండి? 3 సంవత్సరాలు వర్షం కురించలేదు. మరలా ప్రార్థన చేస్తే వచ్చిందండి. ఒకే ఒక ప్రార్థన రోజంతా కర్మేల పర్వతం మీద వాళ్ళందరూ బయలు ప్రవక్తలందరూ చేశారండి, అవలేదండి. ఏలియా ఒక్క నిమిషం కూడా లేదండి ఆయన ప్రార్థన. అగ్ని వచ్చి దహించేసింది. మన ప్రార్థన, మన ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ప్రార్థన అయి ఉండాలి. అంటే పగ తీర్చుకునేటువంటి ప్రార్థనలు కాదు, అవతలోడు మారు మనసు పొందేటట్టుగా ప్రార్థన చేయాలి. అవమానిస్తున్నారా, వాళ్ళ నిజం తెలుసుకోగలిగేటట్టుగా వారికి అవకాశం ప్రభు అని చెప్పి ప్రార్థన చేయాలి. మనల్ని హింసిస్తున్నారా, వారి జీవితంలో మార్పు రావాలి అనేటట్టుగా ప్రార్థన చేయాలి. ఏ రోజు పౌలు కానీ ఆయన యొక్క శిష్యులు కానీ ఏ రోజు అవతలోడు నాశనం అయిపోవాలని ప్రార్థన చేయలేదండి. వాళ్ళకి మాదిరి క్రీస్తుగా ఉన్నారండి. క్రీస్తు యొక్క ఆత్మీయ స్థితిలో వారు దినదినం ఎదుగుతున్నారండి. అందుకే స్టెఫన్ రాళ్ళు పెట్టి కొట్టినప్పుడు స్టెఫన్ ఏమైనా ప్రార్థన చేశాడండి?
వాళ్ళు నాశనం అయిపోవాలి అన్నాడండి. తండ్రి వీరు ఏం చేస్తున్నారో తెలియదు, వీళ్ళకి క్షమించు. ఎవరి స్థాయి అండి అది? క్రీస్తు స్థాయి. అది ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు అండి. నాకు ఒక కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చిందా, నేను ప్రార్థన చేస్తాను, నేను ఓర్చుకుంటాను, నేను సహిస్తాను, నేను క్షమిస్తాను. అది ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు. అలాంటి యుద్ధోపకరణాలు కలిగి మనం జీవిస్తున్నామా, లేదా ఇంకా శరీరానుసారంగా మనం బ్రతుకుతున్నామా? అంటే మనకు చదివితే అర్థం కాదండి. ఎందుకంటే చాలా వరకు మనం ఆత్మీయ స్థితి కన్నా ఈ శరీరానుసారమైనటువంటి ఆలోచనలు ఎక్కువైపోయాయి కాబట్టి ఆ మాటలో అంత తప్పే ఉంది అన్నట్టు అనిపిస్తుందండి. పౌలు అంతలా రియాక్ట్ అవ్వాల్సిన పనే ఉంది, వచ్చినప్పుడు అంత కఠినంగా చూపించాల్సిన పనే ఉందని అనుకుంటున్నామండి. అవమానకరమైన మాట అండి. ఒక క్రైస్తవుని చూసి ఇగో నువ్వు శరీరానుసారుడివి అంటే అది అవమానకరం అండి. పౌలు దాన్ని కూడా ఎలాగ తీసుకున్నాడంటే చమత్కారంగా ఆచరిస్తారు. మీరు మమ్మల్ని శరీరానుసారులు అన్నారు కదా, మేము శరీరధారులుగా ఉన్నాం కానీ శరీరానుసారంగా మేము పనిచేయడం లేదు. మా యుద్ధోపకరణాలు శరీరానుసారమైనటువంటి కావు, ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు కలిగి ఉన్నాము అని అంటున్నాడు. అంటే పౌలు యొక్క ఆత్మీయ స్థితిలో మనం చూసుకున్నట్లయితే చాలా ఆయన ఎదుగుతూ ఉన్నాడండి. ఇప్పుడు మొత్తం 4 పాయింట్లు చెప్పాడండి. గుర్తున్నాయా? మొదటి పాయింట్ చెప్పండి. చపలచితుడు అని చెప్పి ఆయన మీద నిందేశారండి. దానికి ఆయన ఏమని ఆన్సర్ ఇచ్చాడండి? దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాక్యం నమ్మదగినది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నమ్మదగిన వారు. అవునంటే కాదు, కాదంటే అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా బ్రతికారు. ఆ ప్రకటించే మేము కూడా ఆ స్థాయిలో ఉన్నాము అని అన్నాడు. రెండోది చూసుకున్నట్లయితే ఆయనకి శ్రమలు వచ్చాయండి. పౌలుకి కలిగినటువంటి శ్రమలు మనం చూసుకున్నట్లయితే అక్కడ వాళ్ళందరూ ఆయన్ని నిందించారండి. ఆ శ్రమల్లో ఆయన ఏమన్నాడండి? శ్రమల్లో మేము ఆదరణ పొందాము, ఈ ఆదరణ ద్వారా మాకు ఒక అనుభవం వచ్చింది, అనుభవం ద్వారా మిమ్మల్ని ఆదరించగలుగుతున్నాం అన్నాడు. అంటే పౌల్ని పిలిచిన పరిచర్య మామూలు పరిచర్య కాదు. పౌల్ని దేవుడు ప్రభు ఎన్నుకున్నప్పుడే ఆయనకి దమస్కు మార్గంలోని ఆయన కంటి చూపు పోయి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు అననీయుతో మాట్లాడతారండి. వెళ్ళి పౌలు అనేవాడు ఉన్నాడు, వాడికి వాక్యం చెప్పి బాప్తిస్మం ఇవ్వు అంటే, అమ్మ ఆ పౌలా చాలామందిని హింసిస్తూ ఉన్నాడు, చాలామందిని చెరలో వేశాడు, చాలామందిని చంపేశాడు, ఇక్కడ కూడా అదే పని మీద వచ్చి ఉంటాడు అని అంటే అప్పుడు ఆన్సర్ చెప్పారండి. ఆయనకి చెప్పిన సమాధానం పౌలు ఎందుకు ఎన్నుకున్నాడు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూసుకున్నట్లయితే పౌల్ని ఎందుకు ఎన్నుకున్నాడో మనకు అర్థమవుతుందండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూసుకున్నట్లయితే, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు ఏర్పరచుకుని నా సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపిదనని అతనితో చెప్పాను. ఇలాంటి పరిచర్యకి ఎవరైనా రాగలరా? శ్రమలతో కూడిన పరిచర్యకి నేను ఆహ్వానిస్తానంటే ఎవరైనా రాగలవా? ఇప్పుడున్న పరిచర్యకి అప్పుడున్న పరిచర్యకి చాలా తేడా ఉంది. ఇప్పుడున్న పరిచర్య లగ్జరీ పరిచర్య, లగ్జరీ పరిచర్య జరుగుతుందండి. చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఈ పరిచర్య చేయాలని. కానీ అసలు పౌలు పిలిచిన విధానం ఏంటంటే శ్రమలు అనుభవించడానికి. చాలామంది అపోస్తులు పౌలులాగా నేను పనిచేస్తాను, పౌలులాగా నేను పనిచేస్తాను అనుకుంటారండి. పౌలు పుట్టిన శ్రమలు ఏమైనా 1-2 తగిలితే ఇంట్లో కూర్చుంటారండి. మాకొద్దు, దేవుడు ఆయన అందుకు ఎన్నుకున్నాడండి, ప్రభువు అందుకోసం ఎన్నుకున్నాడండి. అలాగే తన జీవితం అంతా చేశాడండి. మూడో పాయింట్ ఏంటండి? మూడో పాయింట్ స్త్రీలు చెప్పండి. హృదయంలో నుంచి కొరింథీలు తీసేశారండి పౌల్ని. అందుకు పౌలు ఏమని చెప్తున్నాడు? మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని చేరపలేదు. అలాగని మీరు ఇబ్బంది పడకండి. మీకు శ్రమ కలగాలని ఇలాగ చెప్పడం లేదు, మీకు శిక్షావిధి కలగాలని నేను ఇలా మాట్లాడడం లేదు. కలిసి ఉన్నా బ్రతికినా మీరెప్పుడు మా హృదయంలో ఉంటారు అని బతిమలాడుకుంటూ ఉన్నాడు. ఒకప్పుడు హింసకుడిగా ఉన్నాడు, ఒకప్పుడు దోషకుడిగా ఉన్నాడు, ఒకప్పుడు హానికరుడిగా ఉన్నటువంటి అపోస్తుడైన పౌలు తన ఆత్మీయస్థితి ఎలా ఎదుగుతూ వస్తుందండి? బతిమలాడుకున్నటువంటి పరిస్థితి అండి. మీ హృదయాల్లో మమ్మల్ని చేర్చుకోండి. ఆయనకి అవసరం లేదండి ఇంకో సంఘానికి వెళ్ళొచ్చు వాక్యం చెప్పడానికి, కానీ ఆయన గురించి ఒక నెగిటివ్ రిమార్క్ ఉండడం కూడా ఆయనకి నచ్చడం లేదండి. తప్పు ఉంటే తప్పుని అంగీకరిస్తాడండి, తప్పు లేనప్పుడు దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాడండి. దానివల్ల మీరు నష్టపోతారు, మీరు ఆత్మీయంగా నష్టపోతారని చెప్పి వాళ్ళు చేస్తాడండి. 4వ పాయింట్ ఏంటండి?
శరీర ప్రకారం నడుచుకుంటున్నారని అన్నారండి. కానీ ఆయన మేము ఆత్మానుసారంగా బ్రతుకుతున్నాము, శరీరానుసారుడు అని చెప్పి పౌలు యొక్క టీంని వాళ్ళు అవమానించారండి. ఆయన ఏమన్నాడంటే మేము ధరించుకున్నాం కానీ ఆత్మానుసారంగా బ్రతికే వాళ్ళం, శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు మేము వాడడం లేదు, బూతులు తిట్టడం, కొట్టడాలు, అవమానించడాలు ఇవి మా దగ్గర లేవు. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ఉన్నాయి, అవి దేన్నైనా పడదో చేయగలిగినంత బలం కలివి అని అన్నాడండి. చివరగా ఒక పాయింట్ నేర్చుకొని ముగించుకుందాం. ఇది ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మనం చూద్దాం. అంటే ఇందాక నేను అన్న పౌలుకి ఎప్పుడు సహాయం చేసిన సంఘం ఫిలిప్పీ సంఘం అని, ఎప్పుడు సహాయం చేయని సంఘం ఏదైనా ఉందంటే కొరింథీ సంఘం అని. ఫిలిప్పీ పత్రికలో మనం చూసుకున్నట్లయితే పౌలు 3వ ప్రయాణం ముగించుకొని వచ్చేటప్పుడు పౌల్ని అరెస్ట్ చేస్తారండి. ఆయన్ని యెరూషలేములో అరెస్ట్ చేసి కైసరలో పెడతారు, తర్వాత రోముకు పంపించేస్తారన్నమాట. అంతవరకు పౌలుకి ఫైనాన్షియల్గా ఫిలిప్పీ సంఘం సపోర్ట్ చేస్తూ వచ్చిందండి. ఈ మధ్యలో గ్యాప్ వచ్చిందండి. అరెస్ట్ అయిన తర్వాత, ఆయన బందీకి వెళ్ళిపోయిన తర్వాత పౌలు ఎక్కడున్నాడో తెలియలేదు మాట. చాలా సంవత్సరాలు ఏమైపోయాడో తెలియలేని పరిస్థితి. చాలా సంవత్సరాల తర్వాత పౌలు రోమ్లో ఉన్నాడు అనే విషయం తెలిసినప్పుడు ఎపఫ్రోదితు ద్వారా ఆయన కొన్ని పంపిస్తారండి, కానుకలవన్నీ పంపించినప్పుడు అప్పుడు ఫిలిప్పీలకి ఆయన ఒక థ్యాంక్స్ లెటర్ రాశాడనమాట. కృతజ్ఞతగా ఒక థ్యాంక్స్ లెటర్ రాశారు. ఆ లెటర్ని మనం చూద్దాం. అందులో ఒక పాయింట్ 4వ అధ్యాయము 10వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగిందని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఇంటిని గాని తగిన సమయం దొరకపోయాను. ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు పౌలు ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నాడో చూడండి. మామూలుగా మనకు ఎవరైనా సహాయం చేసేవాళ్ళు కానీ, లేదా రెగ్యులర్గా వారానికి ఒకసారి మన ఇంటికి వచ్చేవాళ్ళు కానీ, లేదా అప్పుడప్పుడు రెగ్యులర్గా ఫోన్ చేసేవాళ్ళు కానీ, సడన్గా కొంత గ్యాప్ వచ్చింది అనుకోండి, 1 నెల 2 నెలల గ్యాప్ వచ్చింది, ఫోన్ లేదు, ఇంటికి రాలేదు, సహాయం చేసేవాళ్ళు చేయలేదు, తర్వాత వాళ్ళు కనపడ్డారు అనుకోండి, ఎలా రియాక్ట్ అవుతాం మనం? ఇన్నాళ్ళకి గుర్తొచ్చామా, మేము బతుకున్నాం అనుకున్నారా, చచ్చిపోయారు అనుకున్నారా? చాలా పెద్దోళ్ళు అయిపోయారు, ఫోన్లు కూడా చేయడం లేదు, ఎలా ఉన్నామో కూడా తెలుసుకోవడం. ఇది మన మనస్తత్వం అండి. పౌలుకు కూడా చాలా గ్యాప్ వచ్చిందండి. వచ్చినప్పుడు సహాయం పట్టుకొచ్చినప్పుడు అని అన్నాడండి, నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన సాగితరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని. ఆ విషయమే మీరు యోచన చేసి ఉంటారు కానీ తగిన సమయము దొరకలేదు. అంటే ఈ ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్లో మీరు నా కోసం చాలా ప్రయత్నం చేశారు, మొత్తానికి నేను కనబడ్డాను, అందుకు మీరు నాకు తీసుకొచ్చారు అని చెప్పి పాజిటివ్గా అవతల వైపు ఆలోచిస్తున్నాడండి. ఈయన ఎంత కష్టపడ్డాడో, ఈయన ఎంత ఇబ్బంది పడ్డాడో అదేం చెప్పలేదండి. బట్టలు లేక దుప్పటి అడుక్కున్నటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితిలో ఉన్నాడండి. ఆయన శ్రమలన్నీ తెలియాలంటే 2 కొరింథీ 11వ అధ్యాయం చదివితే ఒక పెద్ద చిట్టా ఉంటుందండి ఆయన పడింది అన్నింటిలోనే. అక్కడ ఆయన అన్నాడనమాట, నన్ను గూర్చి మీరు ఇన్నాళ్ళకు మరలా యోచన చేయసాగితరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని. మీరు నా గురించి ఆలోచన చేశారు, అందుకు నేను దేవుడికి కృతజ్ఞత తెలియజేస్తున్నానంటూ ఆ విషయం మీరు యోచన చేసి ఉంటారు కానీ తగిన సమయం మీకు దొరకలేదు. నొప్పించట్లేదండి వాళ్ళు, నా కోసం మీరు ఆలోచన చేశారు కానీ నేను ఎక్కడున్నానో మీకు తెలియలేకపోవడం వల్ల మీరు నాకు సహాయం పంపించలేకపోయారు అని చెప్పి పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. అంటే ఒక ఆత్మీయంగా పరిపక్వత చెందిన వ్యక్తి ఏమంటాడు, చాలా సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు నా గురించి మీరు వెతికొచ్చారు, అందుకు దేవునికి కృతజ్ఞతలు. ఇన్నాళ్ళు నా కోసం మీరు ఆలోచన చేసి ఉంటారు, అంటే ఫోన్ చేయకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు, అనుదినం నా గురించి మీరు ప్రార్థన చేసి ఉండొచ్చు, నా కుటుంబం గురించి మీరు ఆలోచన చేసి ఉండొచ్చు. ఆ మాట ఎలా ఉందండి? పాజిటివ్ థింకింగ్ అండి. అంటే అవతల వారిని నొప్పించకుండా వాళ్ళు ఆలోచన చేశారో లేదో కానీ కలిసినప్పుడు వాళ్ళ మనసు నొచ్చుకోకుండా మీరు నా కోసం ప్రయత్నం చేశారు, అందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పి 18వ వచనం అన్నాడు, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమునై ఉన్నది అని అంటున్నాడు. అది ఆత్మీయంగా ఒక పరిపక్వత చెందే వ్యక్తి గ్యాప్ వచ్చినా, కలుసుకోలేకపోయినా, సహాయం రాకపోయినా అని ఏమంటున్నాడు, ఇన్నాళ్ళకి నా గురించి ఆలోచన చేశారు,
మీరు ఆల్రెడీ ఆలోచిస్తున్నారు కానీ మీకు ఆ సమయం దొరకలేదు, మీ అవకాశం దొరకలేదు. ఇగో ఇప్పుడు ఈ ఎపఫ్రోదు అనేటువంటి వ్యక్తి స్టాండ్ తీసుకున్నాడు. పౌలు ఎక్కడున్నాడో నాకు తెలుసుకొని నేను ఆయనకి ఎలాగైనా సహాయం ఇస్తాను, ఆ దూర ప్రయాణానికి నేను సిద్ధపడతాను అని చెప్పి ఒక వ్యక్తి రెడీ అయ్యాడు. అంతవరకు మీరు ఓపిక పెట్టారు, మీ కృతజ్ఞతలు అని చెప్తున్నాడు. అది పాజిటివ్గా థింక్ చేయడం. ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి ఆలోచిస్తాడు. ఆత్మీయంగా ఎదగిన వ్యక్తి అయితే అంతేనండి, చాలా పెద్దోళ్ళు అయిపోయారు, మర్చిపోయారు. మనం చాలా చిన్న మనస్తత్వం కలిగి ఉంటామండి, చిన్న చిన్న వాటికి ఫీల్ అవుతూ ఉంటామండి. పౌలుకి తన యొక్క పరిచర్యలో ఫిలిప్పి సంఘం ఒక్కటే సహాయం చేసిందండి. ఇంకే సంఘం దగ్గర ఆయన ఏ రోజు చేయి చాచలేదండి. కొరింథీ సంఘం దగ్గర రూపాయి తీసుకోలేదండి. చాలా కఠినంగా ఉంటాడండి వాళ్ళ దగ్గర. ఆ పత్రిక చదివితే పౌరుషం కలిగి సేవ చేయడం ఏంటో చూడొచ్చండి. అవమానిస్తే, సువార్త కింద తక్కువగా చూస్తే, అవసరం లేదు, మీ దగ్గర నాకు రూపాయి అవసరం లేదు అన్నంత రోషంగా పనిచేశాడండి. తన ఆత్మీయ స్థితి దినదినం అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాడు. నింద వచ్చినప్పుడు దేవునితో పోల్చుకున్నాడండి. ఆ స్టాండర్డ్లో ఉన్నాం, అది ప్రకటిస్తున్నాం, అలాగే నేను బ్రతుకుతాను. నాకు శ్రమ వచ్చిందా, అది అనుభవాన్ని ఇస్తుంది. అది ఎందుకంటే మిమ్మల్ని, మీరు పడేటువంటి శ్రమల్లో మిమ్మల్ని ఆదరించడం కోసం, మీరు దారి తప్పకుండా మిమ్మల్ని సన్మార్గంలో పెట్టడం కోసం ఒక అనుభవాన్ని ఇచ్చాడండి. అనుభవం లేకుండా మనం ఎవరిని ఆదరించలేము, పొడి మాటలుగానే ఉంటాయండి. అనుభవంతో మాట్లాడితే ఆ ఆదరణ చాలా ఎఫెక్ట్ చూపిస్తుందండి. అట్లా మాట్లాడండి. మూడో విషయం ఏంటండి, హృదయాల్లోని తీసేశారండి. బతిమాలుకుంటున్నాడండి, చేర్చుకోండి, మీకు శిక్షా విధి కలగాలని నేను మాట్లాడడం లేదు అని అంటున్నాడు. 4 విషయాలు మనం చూసుకున్నట్లయితే, నేను శరీరానుసారిని కాదు, ఆత్మానుసారంగా బ్రతికే వాళ్ళం. శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు మేము వాడం, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు వాడతాం. ప్రార్థిస్తాం, సహిస్తాం, ఓర్చుకుంటాం, క్షమిస్తాం, ఇవి మా యుద్ధోపకరణాలు అంటున్నాడు. చివరిగా మనం చూసుకున్నట్లయితే, ఆయనకి సహాయం దొరకకపోయినా చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు కలుసుకున్నప్పుడు వాళ్ళని అభినందిస్తూ మాట్లాడుతున్నాడండి. వాళ్ళ హృదయాలు నొచ్చుకోకుండా, మీరు ఇన్నాళ్ళ వరకు నా గురించి యోచన చేశారు, చాలా మంచిది, దానికోసం ఎంతో ప్రయత్నం చేసి ఉంటారు, మీకు సమయం దొరకలేదు, ఇప్పుడు దొరికింది, అందుని బట్టి మీకు కృతజ్ఞతలు అని చెప్తున్నాడు. మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో మనం ఒకసారి పరీక్షించుకోవాలి. పౌలు తన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రారంభించినప్పటి నుండి, సువార్త ప్రారంభించినప్పటి నుండి తన ఆత్మీయస్థితి ఎదుగుతూ నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అని చెప్పగలిగాడు. ఈరోజు ఒక కుటుంబంలో ఒక తండ్రి ఆ మాట చెప్పగలరా? ఈరోజు కుటుంబంలో ఒక తల్లి ఆ మాట చెప్పగలరా? సంఘం వరకు వద్దు, మన కుటుంబానికి మనం మాదిరిగా ఉన్న వాళ్ళ చూసుకోవాలి. నా ఆత్మీయ స్థితి నా పిల్లల మీద, నా భార్య మీద, నా కుటుంబం మీద ఇంపాక్ట్ చూపించగలిగేటట్టుగా మనం బ్రతకాలి. అలా బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.